బనకచెర్ల ప్రాజెక్టుపై పోరుకు సిద్ధమైతోంది బీఆర్ఎస్. 2-3 రోజుల్లో పార్టీ లీడర్లతో కేసీఆర్ సమావేశం అవుతారని తెలుస్తోంది. భేటీ తర్వాత బనకచెర్ల ప్రాజెక్టుపై ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామంటున్నారు గులాబీ నేతలు. అవసరమైతే బనకచెర్లపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించింది బీఆర్ఎస్. ఢిల్లీలో సీడబ్ల్యూసీ ఆఫీసు ముందుకు ధర్నాకు ప్లాన్ చేస్తోంది. ఓవైపు కాళేశ్వరంపై విమర్శలు తిప్పికొడుతూనే బనకచెర్లపై రాజకీయ ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది బీఆర్ఎస్. తెలంగాణ భవన్ నుంచి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఒక పక్క కాంగ్రెస్ నాయకత్వం బనకచెర్ల పాపం కేసీఆర్ది అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉంది. మరి వీటిని ఏ విధంగా తిప్పికొట్టబోతుంది? బనకచెర్లపై ఏ విధంగా ముందుకెళ్తోంది బీఆర్ఎస్? బనకచెర్ల మీద కొంత రాజకీయంగా ఒత్తిడి చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చు. త్వరలోనే కేసీఆర్ బీఆర్ఎస్ లీడర్తో సమావేశం కాబోతున్నారు. బనకచెర్ల మీద ఒక కార్యాచరణ సిద్ధం చేయాలన్నటువంటి ఆలోచనకు బీఆర్ఎస్ వచ్చింది. ఇదివరకే మాజీ మంత్రి హరీష్ రావు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు. అసలు బనకచెర్ల యొక్క ప్రాజెక్ట్ ఏంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ కట్టబోతుంది, సో ఎన్ని నిధులు కేటాయించబోతుంది, అసలు దీనికి అనుమతి ఉందా లేదా, ఇట్లాంటి అన్ని అంశాల మీద ఎన్ని టీఎంసీలను తీసుకువెళ్తుంది అనేటువంటి విషయాల మీద సుదీర్ఘంగా దాదాపుగా గంటన్నర పాటు ఆయన తెలంగాణ భవన్లోనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని కొంత ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది బీఆర్ఎస్ ప్లాన్గా మనకు కనపడుతుంది. అందులో భాగంగానే త్వరలోనే కేసీఆర్ బీఆర్ఎస్ ముఖ్య నేతలతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆ సమావేశం తర్వాత బనకచెర్ల మీద ఒక కార్యాచరణ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ కార్యాచరణలో భాగంగా ఒకటేంటంటే ముందుగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే, ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఈ కేసు వేస్తే అడ్డుకునే ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఆగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఇంకొక వైపు సెంట్రల్ వాటర్ కమిషన్ ఢిల్లీలో ఉంటుంది, సిడబ్ల్యూసీ ఆఫీసు. సో దాని ముందు కూడా ఒక ధర్నా చేస్తే ఎలా ఉంటుంది, మొత్తం తెలంగాణ నుంచి, తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరూ కూడా చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చి అక్కడ సిడబ్ల్యూసీ కార్యాలయం దగ్గర ఒక ఆందోళన కార్యక్రమం, ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే అది ఖచ్చితంగా కొంత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, ఇంకొక వైపు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఇంకొక వైపు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు మీద తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. గ్రామీణ స్థాయి కార్యకర్త నుంచి అట్లనే ముఖ్యమంత్రి వరకు కూడా ఇది కూలేశ్వరం ప్రాజెక్టు అని తీవ్రస్థాయిలో విమర్శలు పేస్తుంది. దీంతో బీఆర్ఎస్ కొంత డైలమాలో పడింది. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉండే. ముఖ్యంగా అవసరమైతే ఒక కార్యాచరణ తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల కోసం కట్టింది అనేటువంటి విషయాన్ని కూడా పెద్ద ఎత్తున కొంత కార్యాచరణ ప్రజలకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేసి ఉండే. కానీ ఇప్పుడు బనకచెర్ల అంశము వచ్చింది, దీన్ని ఉపయోగించుకోవాలి రాజకీయంగా అనేది బీఆర్ఎస్ ప్లాన్గా కనపడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులేమో కాళేశ్వరం ప్రాజెక్టు మీద విమర్శలు చేసినప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రతివిమర్శలు చేశారు, దాన్ని తిప్పుకున్నటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ కొంత నష్టం అయితే జరిగింది బీఆర్ఎస్కు. సో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎట్లా రియాక్ట్ కావాలో, ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి కొంత డైలమాలో పడి ఉండే. చాలాసార్లు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టినా, బీఆర్ఎస్ నాయకత్వం చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టినా అధికార పార్టీ మీద తీవ్రస్థాయిలో కొంత కౌంటర్ పోలేదనేది బీఆర్ఎస్లో ఉన్నటువంటి చర్చ. కానీ ఇప్పుడు కాళేశ్వరం అంశాన్ని పక్కకు పడినట్లయింది. సో బనకచెర్ల అంశాన్ని బీఆర్ఎస్ ప్రజల ముందు తీసుకురాగలిగింది. ఎందుకంటే గతంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఈ ట్యాగ్ లైన్ తోటి ఉద్యమ కార్యాచరణ జరిగినటువంటి విషయం తెలిసిందే. కాబట్టి మరోసారి ఈ ఏపీ కడుతున్నటువంటి ప్రాజెక్టును, బనకచెర్లను రాజకీయంగా ఉపయోగించుకోవాలన్నటువంటి వ్యూహంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి గతంలో కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ను అధికార పార్టీ విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా, అంటే భేషాలు లేవు, భేషజాలు లేవు అని కేసీఆర్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన తర్వాత కామెంట్ చేశారో ఆ కామెంట్స్ తిప్పికొట్టేలా బనకచెర్ల ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున బనకచెర్ల ప్రాజెక్టుకు తెలంగాణకు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా దాదాపుగా 200 టీఎంసీలు తరలిపోతున్నాయి. సో దీని మీద భవిష్యత్తులో కూడా 300 టీఎంసీలు, అంటే మొత్తంగా ఒక 400 టీఎంసీలు తరలిపోయేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇది తెలంగాణకు నష్టమైనటువంటి విషయాన్ని కొంత ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ఇంకొక వైపు అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంత ఇరకాటంలో పెట్టే విధంగా, ఇంకొక వైపు బీజేపీని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని అట్లనే రాష్ట్ర బీజేపీ శాఖను ఇరకాటంలో పెట్టే విధంగా ఒక కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అందులో భాగంగానే ముందుగా హరీష్ రావు
బీఆర్ఎస్ ముఖ్య నేతలందరికీ కార్యకర్తలందరికీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టు ఏ విధంగా నిర్మాణం చేపట్టబోతుంది, దానివల్ల ఏ విధంగా నష్టం జరగబోతుంది, ఎట్లా మనం ఆందోళన కార్యాచరణకు సిద్ధం కావాలన్నటువంటి విషయాల మీద కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి త్వరలోనే కేసీఆర్తో ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ తర్వాత మొత్తం ఈ కార్యాచరణ కూడా సిద్ధం కాబోతుంది. ఇంకొక వైపు కవిత కూడా న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. ఒకవైపు తెలంగాణ జాగృతి నుంచి, ఇంకొక వైపు బీఆర్ఎస్ నుంచి న్యాయ పోరాటం ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతుంది. మొత్తానికి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కొంత తెలంగాణ సెంటిమెంట్ని కూడా వాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తున్నట్టుగా మనకు సిచ్యువేషన్ చూస్తే కనిపిస్తుంది. శ్రవంతి.